నమస్తే, గాంధీ భవన్లో ఉన్న మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. ఒక విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా ముందుకెళ్లాలన్న అంశం పైన భేటీ జరిగినట్టు తెలుస్తుంది. నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దుర్గం భాస్కర్ గారు నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మొత్తానికి మీలాంటి వాళ్ళు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. మొత్తానికి మొన్న కూడా మళ్ళీ మనందరం కలిసి కొట్లాడితే మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. సంతోషంగానే ఉన్నారా? వచ్చిన మార్పులో మాకు కూడా ఏదైనా ఒక పదవి ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారా? అంటే విశాల ప్రయోజనాల రీత్యా ఖచ్చితంగా కూడా సంతోషంగానే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ సమాజం మార్పును కోరుకున్నది. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి, ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే స్వేచ్ఛ వాయువులు పిలుస్తామని చెప్పేసి, ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా తల్లిదండ్రుల బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆనాడు ఉద్యమ కాలంలో దాదాపు 10 ఏళ్ల పాటు మా ఉన్నత చదువులను, కెరీర్లను అన్నింటినీ కూడా పక్కన పెట్టి కొట్లాడిన విద్యార్థి నాయకులు మీ అందరికీ కూడా తెలుసు ఉద్యమకారులుగా. కాబట్టి కొట్లాడిన తెలంగాణ ఇట్లాంటి తెలంగాణలో ఉన్నామా అని చెప్పేసి ఒక బాధపడే విధంగా 10 ఏళ్ల పాటు ఒక దొర గడీల చేతిలో నలిగిపోయిన తెలంగాణను చూసినాం. 4 కోట్ల ప్రజలకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం 4 కుటుంబ సభ్యుల చేతిలో నలిగిపోయిన తెలంగాణ మనం కల్లారా చూసినాం. దాంట్లో సమిధలైన మందరం కూడా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ఏ ఉద్యమకారులు, ఏ అమరవీరుల కుటుంబాలు ఆకాంక్షలు ఫలించకుండా కేవలం అధికార దర్పంతో ఒక రాజులాగా, చక్రవర్తిలాగా నన్ను మించిన వారు ఎవరు లేరని చెప్పేసి అంటే అణిచివేతకు గురి చేసి, అంటే కనీసంగా ఉద్యమకారులను గౌరవించాలంటే కనీస సోయి లేకుండా గద్దరన్న లాంటి మహానుభావుని కూడా గేటు దగ్గర దాదాపు 2-3 గంటలు ఎండలో కూర్చోబెట్టినంటేనే కేసీఆర్ పతనం ఆ రోజు ప్రారంభమైందని చెప్పడానికి అనేక ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయి. కోదండరామ్ సార్ ఇంటి మీద దాడి కావచ్చు, విమలక్క అరెస్ట్ కావచ్చు. అంటే మొత్తం తెలంగాణ ఉద్యమ సమాజాన్ని నేనే తెలంగాణ తీసుకొచ్చిన, నేనే సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన అనే ఒక మిథ్యా వాతావరణాన్ని క్రియేట్ చేసి నా వల్లనే తెలంగాణ వచ్చిందనే ఒక ప్రాపగండం చేస్తూ వాళ్ళ కుటుంబము, వాళ్ళ తాబేదారులు ఇలా 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణను దోచుకోవడానికి అనేక సంఘటనలు మనకు కనబడతా ఉన్నాయి. కాళేశ్వరం లాంటి లక్షల కోట్ల ప్రాజెక్టు కూడా ఇలా కుసించిపోయిందంటే, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందంటే ఆధారం కనబడుతుంది కదా. అంటే ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎంత దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పేసి ధరణి పేరు మీద లక్షలాది ఎకరాల భూమి కావచ్చు, పేద ప్రజలకు సంబంధించిన భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, అంటే లక్షల ఎకరాల భూములను కూడా కొల్లగొట్టుకున్నారు, తెలంగాణను దోచుకున్నారని చాలా స్పష్టంగా. కాబట్టి ఇలా తెలంగాణ సమాజం మార్పు కోరుకున్నది. తెలంగాణ ఉద్యమకారులుగా, విద్యార్థి నాయకులుగా, అలాగే కాంగ్రెస్ పార్టీలు ఉన్న మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా అనేక మందిని జైలు పాలు చేశారు. అనేక మంది మీద తప్పుడు కేసు, అంటే కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేని తెలంగాణలో భయం గుప్పిట్ల మధ్య తెలంగాణ సమాజం బతికిందనడానికి ఇంతకంటే నిదర్శనం కాదు. కాబట్టి ఆ భయం నుంచి బయటపడడానికి కనీసం సెక్రటరియట్లో ఎంట్రీ లేకుండా ఇలా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఆ రోజు రేవంత్ అన్న గారు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా కూడా ఆలోచన చేయలేదు. కానీ ఇలా ఒక సామాన్యుడు కూడా ఇలా సెక్రటరియట్లోకి వెళ్ళగలుగుతున్నారు. సామాన్యుడు కూడా ప్రగతి భవన్లోకి, ఏదైతే ప్రజాభవన్గా మార్చారో ఆ ప్రజాభవన్లోకి వెళ్ళగలుగుతున్నారు. దర్జాగా తన బాధలు ఏమున్నాయో ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళగలుగుతా ఉన్నారు. కాబట్టి మార్పును ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే అంశం మీదనే ఇవాళ తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ఖర్గే గారి నాయకత్వాన్ని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, బట్టి విక్రమార్క గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజలు విశ్వసించారు. కాబట్టి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో దొరల పాలన పోయి ఇవాళ ప్రజాపాలన వచ్చిందనడానికి, దొరల గడీల పాలన పోయి ప్రజాప్రభుత్వం వచ్చిందనడానికి ఇవాళ ప్రజలు, అంటే ప్రజలకు సమస్యలు లేకపోతే ఇన్ని దరఖాస్తులు పట్టుకొని లక్షలాది మంది ఎందుకు ఇలా ప్రగతి భవన్ దగ్గర, ప్రజాభవన్ దగ్గరకు వస్తారు? అంటే ప్రజలు ఇన్నేళ్ల కాలం పాటు కూడా ఒక అణచివేత మధ్య, ఒక అశాంతి మధ్య, మానసిక ఆందోళనతోటి ఉన్నారు. అట్లానే తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఏ ప్రభుత్వ యూనివర్సిటీలు అయితే ఒక యుద్ధ కేంద్రాలుగా ఆనాడు పోరాడినాయో ఆ యూనివర్సిటీలను కూడా ఈ యూనివర్సిటీలు ఉండొద్దు, ఈ ఉంటే నన్ను ప్రశ్నిస్తాయని చెప్పేసి ఇలా యూనివర్సిటీలను ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, మరే ఇతర అన్ని తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలను కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఉన్నత విద్య, ప్రాథమిక విద్య నుంచి మొదలుకుంటే ఉన్నత విద్య వరకు కూడా విద్యకు, వైద్యానికి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించకుండా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇలా ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఇలా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుకూలంగా ఉండే, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకునే విధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇలా బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలకు ఒక ప్రజాప్రభుత్వాన్ని అందిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ నెల రోజుల పాలనలో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మీరు చెన్నూరు టికెట్ ఆశించారు, సరే టికెట్ రాకపోయినా సరే కానీ ఆ అభ్యర్థి కోసం మీరు పనిచేసారు, గెలిపించుకున్నారు. సో వచ్చిన గవర్నమెంట్లో మీరు కూడా ఏమైనా ఆశించుంటారా? కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే నామినేటెడ్ పదవుల, దానికి తోడు ఉద్యమకాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అటువంటి భరోసా దుర్గం భాస్కర్కి ఏమైనా ఉన్నదా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ఏ తరహాలు అయితే కొట్టాడరు మళ్ళీ పదవి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ తోటి కొట్టాడాల్సిన అవసరం ఉన్నదా? తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మా వంతు శక్తి వంచన లేకుండా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పోలీసు లాఠీలకు, తూటాలకు ఎదురెళ్ళి
వెళ్ళి జైలు గోడలను ముద్దాడి ఇలా ఒక్కొక్కరు కేసులు ఉద్యమకారుల సంక్షేమం కోసం అప్లై చేసుకుందామని చెప్పేసి కేసులు రిజిస్టర్ ఇస్తూ ఉంటే ఒక్కొక్క విద్యార్థి ఉద్యమ నాయకుల మీద అది ఏ పార్టీలో ఉండొచ్చు కాక ఇవాళ కానీ ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న కాకతీయ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకుల మీద ఒక్కొక్కరి మీద దాదాపు 100కు పైగా ఉన్న కేసులు ఇలా మా జీవితం అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మా పాత్ర ఏందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఉన్న ప్రభుత్వం గడీల ప్రభుత్వం ఇలా విద్యార్థి ఉద్యమకారులను పూర్తి స్థాయిలో అంచివేసే ప్రయత్నం కొందరికి మాత్రమే అవకాశాలు కల్పించి మిగతా వాళ్ళని అంచివేసే ప్రయత్నం చేసింది. ఇలా ఖచ్చితంగా అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఖచ్చితంగా మా వంతు కర్తవ్యంగా తెలంగాణ ఉద్యమకారులంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులంగా కాంగ్రెస్ పార్టీ నాయకులంగా గ్రామాన అది రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కావచ్చు, బట్టి విక్రమార్క గారు చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కావచ్చు, ఏ కార్యక్రమంలో అయినా ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా దాదాపు గత 10 ఏళ్లుగా 2014 నుంచి మొదలుకుంటే 2023 వరకు మొన్నటి ఎన్నికల వరకు ప్రతి క్షణం మేము కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ ద్వారా మార్పు వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు ఒక సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచనతో మాకు అనేక అవకాశాలు ఉన్నా కూడా వేరే వైపు వెళ్లకుండా మాకు టికెట్ కోసం మేము బాజాబ్తో కొట్లాడినాం. అందరికీ తెలుసు 14లో కొట్లాడినాం, 18లో కొట్లాడినాం, మొన్న 23 ఎన్నికల్లో కూడా టికెట్ కోసం చివరి వరకు ఢిల్లీ వరకు వెళ్ళి కూడా కొట్లాడిన సందర్భం ఉన్నది. సరే రకరకాల కారణాల రీత్యా పార్టీ గెలవాలనే ఆలోచనతోటో లేదా సామాజిక సమీకరణలైతేనో మాకు టికెట్ నిరాకరించడం జరిగింది. అయినా కూడా మనసులో బాధ ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేసి మన వ్యక్తిగత ప్రయోజనం కన్నా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యము, పార్టీ ప్రయోజనం ముఖ్యమని చెప్పేసి ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించి పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోయినా కూడా మేము పార్టీతో పాటు ఉన్నాము. ఇలా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని కాంగ్రెస్కి మ్యాండేట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలని అడగడం అయితే తప్పు కాదు. ఎందుకంటే మా కష్టం ఉంది, మా శ్రమ ఉంది, మా త్యాగం ఉన్నాయి, మా కుటుంబాల త్యాగం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే పార్టీకి సంబంధించిన మొత్తం యంత్రాంగం దృష్టికి మేము టికెట్ల కోసం చివరి వరకు కొట్లాడినాం కాబట్టి అప్పుడు జరిగిన ఏదైతే మాకు కొంత నష్టం జరిగిందో ఇలా ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను నాయకులను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేషన్ కల్పిస్తారని చెప్పేసి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, లేదా కొంతమందికి మరే ఇతరత్ర పార్టీ పదవుల్లో కావచ్చు, ఏ రకంగానే సరే ఖచ్చితంగా ప్లేస్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం ఉంది. విస్మరిస్తారని మేమైతే అనుకోవట్లేదు. సో ఇంకో మాట చెప్పండి, అవినీతి పదే మీరు కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేశారు, చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? అక్కడ కిషన్ రెడ్డి రెడీగా ఉండి ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం సో సిబిఐని ఇక్కడ ఆహ్వానిస్తే మేము రెడీగా ఉన్నామంటాం. ఖచ్చితంగా బాజాబ్తా కేసీఆర్ ఏదైతే చేసిరో అవినీతి మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు సిద్ధమైంది. మొన్ననే చూసిరు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి దాదాపు 5-6 మంత్రులు అక్కడికి వెళ్ళి పరిశీలించడం కావచ్చు, లేదా అసెంబ్లీలో ఇలా శ్వేతపత్రం విడుదల చేయడం కావచ్చు, ఇట్లా ఏ రకంగా చూసినా కూడా అవినీతిని పూర్తి స్థాయిలో చట్ట ప్రకారము దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దోషులుగా కేసీఆర్ తేలినా, కేటీఆర్ తేలినా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు తేలినా, ఏ స్థాయిలో ఉన్న అధికారులు తేలినా కూడా ఖచ్చితంగా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కంకణబద్ధమై ఉందని చెప్పేసి విషయాన్ని కానీ కిషన్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య ఆల్రెడీ లోపాయికార ఒప్పందం అయిపోయింది, ఏం చర్యలు ఏమున్నాయి అని చెప్పి కిషన్ రెడ్డి అంటే ఆయన పొరబడ్డట్టున్నది. ఆ ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. కేంద్రంలో నేనుంటా, రాష్ట్రంలో నువ్వని చెప్పేసి ఇలా బొమ్మ బొరుసు లెక్క ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఇలా కేసీఆర్ను మళ్ళీ తెలంగాణలో అధికారం తీసుకురావడం కోసం శాయశక్తుల ఇలా ఎవరు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డికి అధికారం ఇవ్వడం కావచ్చు, లేదా ఇట్లాంటి అనేక కారణాలు ఇలా జాతీయ స్థాయిలో ఈయన పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెడితే ఈయన తీసుకుపోయి మద్దతు ఇవ్వడం ఈయన ఎంపీలతోటి ఇట్లా అనేక రకాలుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవగాహనను ఒప్పందాన్ని ఇలా మర్చిపోయి అది మళ్ళీ ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి లోపాయికార ఒప్పందం ఉన్నదనేది లోపాయికార ఒప్పందం కాదు, బహిరంగంగానే వాళ్ళ మీద ఒప్పందం ఉందని చెప్పేసి కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో అడ్డంగా దొరికినా కూడా ఛార్జ్ షీట్లో ఈడీ పేరు నమోదు చేసినా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తారు అంటే మీ మధ్య అవగాహన ఉన్నదా లేకుంటే ఇంకొకళ్ళ మధ్య అవగాహన ఉన్నది? అనవసరంగా తప్పుడు ప్రచారం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అట్లాంటి పప్పులే ముడుకోవు. ఖచ్చితంగా తెలంగాణలో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను ఖచ్చితంగా 10కి పైగా మెజార్టీ స్థానాలను ఇలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతా ఉన్నదని చాలా స్పష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం భాస్కర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏమైనప్పటికీ ఉద్యమకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, పదవుల రూపంలో గౌరవించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.